హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు దసరా కానుకగా ఆర్థిక వెసులుబాటు, డిఏ ప్రకటనపై నిర్ణయం 3% పెంపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పండుగ సీజన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త వినిపించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా దసరా మరియు దీపావళి పండుగల వేళ కేంద్రం ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ పెంపుతో పాటు 2026 నుంచి జీతాలు, పెన్షన్లు సవరించడానికి 8వ పే కమిషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు అధికారిక వర్గాల నుంచి సమాచారం అందుతోంది. డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు ప్రభుత్వ ఉద్యోగులకు పెరుగుతున్న జీవన వ్యయాన్ని, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తట్టుకునేందుకు డిఎన్ఎస్ అలవెన్స్‌ను అందిస్తారు. వినియోగదారుల ధరల సూచీలో మార్పుల ఆధారంగా సంవత్సరానికి 2 సార్లు మార్చి మరియు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో డిఏలను సవరిస్తూ ఉంటారు. అలాగే సాధారణంగా జనవరి డిఏను మార్చిలో, జూలై డిఏను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రకటిస్తారు. ఈ లెక్కన 2025 సంవత్సరానికి గాను జూలై డిఏను సెప్టెంబర్‌లో ప్రకటించాల్సి ఉందంటే ఈ నెలలో. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 55% డిఏ అందుతోంది. అయితే రాబోయే దసరా లేదా దీపావళి పండుగకు ముందుగానే ఈ డిఏను 3% పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపుతో మొత్తం డిఏ 58%కి చేరుకుంటుంది. ఈ 3% పెంపు దేశవ్యాప్తంగా 1,20,00,000 మందికి పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. పండుగల సీజన్‌కు ముందే ఈ ఆర్థిక వెసులుబాటు లభించడం వల్ల ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు ఎంతో ఊరటన లభిస్తుంది. పెరుగుతున్న ధరల నుంచి కుటుంబ బడ్జెట్‌ను కాపాడటంలో ఈ పెంపు గణనీయంగా సహాయపడుతుంది. అందుకే లక్షలాది మంది కుటుంబాలు ఈ ప్రకటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. 8వ పే కమిషన్ ఏర్పాటు డిఎన్ఎస్ అలవెన్స్ ద్రవ్యోల్బణం నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుండగా, 8వ పే కమిషన్ ద్వారా జీతాలు మరియు పెన్షన్ల పూర్తి సవరణకు హామీ లభిస్తుంది. నేషనల్ కాన్ఫిడెన్షియల్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రకారంగా 8వ పే కమిషన్ జనవరి 1, 2026 నుంచి అమల్లోకి అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది ఆమోదం పొందితే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవన ప్రమాణాల్లో అనేక సానుకూలంగా మార్పులను అయితే తీసుకురావచ్చు. పే కమిషన్‌లను సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేస్తారు. 7వ పే కమిషన్ సిఫార్సులు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కాలపరిమితి ఆధారంగా 8వ పే కమిషన్ 2026లో రావాల్సి ఉంది. ఈ కమిషన్ ఉద్యోగుల వేతన నిర్మాణం, అలవెన్స్‌లు, ప్రయోజనాలు, పెన్షన్ ప్రయోజనాలు మరియు ఇతర ఆర్థిక అంశాలపై సమగ్రంగా సమీక్షించి కొత్త సిఫార్సులను చేస్తుంది. ఇది ఉద్యోగుల జీతభత్యాలను ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కేరళలో డిఏ పెంపు ఇదిలా ఉండగా కేరళ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ పెంపును ప్రకటించింది. ఈ నిర్ణయం కేరళలోని ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ఈ ప్రకటన దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు డిఏను పెంచేందుకు స్ఫూర్తినిచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్టు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. పండుగల సీజన్‌లో డిఏ పెంపు మరియు 8వ పే కమిషన్ ఏర్పాటు దిశగా అడుగులు పడటం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెద్ద ఊరటగా అయితే పరిగణించబడుతోంది.